శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పత్తి రైతులు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పత్తి రైతులు మిర్చి రైతులు కూడా నష్టంలో ఉన్నారు. ప్రధానంగా మార్కెట్లో సరైన ధర లేక పత్తి రైతులు కానీ మిర్చి రైతులు కానీ నష్టపోతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సీజన్లో పత్తికి సంబంధించి ఇవాళ 5,500 రూపాయలకే ఇంత పత్తి కొనుగోలు చేస్తా ఉన్నారు. వ్యాపారుల మాయాజాలంతో పత్తి రైతు తీవ్రంగా నష్టపోతా ఉన్నా సరే పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము, పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో ఎక్కడా కూడా CCI పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ జూలిపల్లి కానీ కొట్టాయిగూడు, పుత్తూరు, వేరేపాడు, ఇటు పోలవరం, చింతలపూడి ఈ మండలాల్లో విస్తారంగా గిరిజన రైతులు పేద రైతులు పత్తి సాగు చేస్తా ఉన్నారు. ఇవాళ క్వింటా పత్తికి కనీస మద్దతు ధర 7,521 రూపాయలు ఉంటే 5,000 అమ్ముకుని ఇవాళ పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. పెరిగిన ఖర్చులు కానీ తగ్గిన దిగుబడి రీత్యా కానీ క్వింటా పత్తికి కనీసం 10,000 రూపాయలు ఉండాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తా ఉంటే కనీసం మద్దతు ధర కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మిర్చి రైతులు కూడా మిర్చి ధర బాగా పడిపోయింది. 2023లో 23,000 రూపాయల నుంచి 26,000 రూపాయలు క్వింటా మిర్చి ధర ఉంటే ఈరోజు 9,000 నుండి 10,000-12,000 మాత్రమే ధర ఉండడం వల్ల మిర్చి రైతులు నష్టపోతా ఉన్నారు. కనీసం ధర కూడా అమలు కావడం లేదు. కాబట్టి క్వింటా మిర్చికి 25,000 రూపాయలు ఉండాలని చెప్పేసి రైతులు మాత్రం సరే పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పటికే అనేక తెగుళ్ళు వచ్చి నల్ల తామర కానీ జెమిని వైరస్ కానీ ఇట్లాంటి తెగుళ్ళు వచ్చి మిర్చి రైతులు నష్టపోయారు. కాబట్టి ఎగుమతులు లేవనే పేరుతో కూడా ఇవాళ మిర్చికి ధర తగ్గించేయడం వల్ల కోల్డ్ స్టోరేజ్ ఉన్న మిర్చికి కూడా ధర లేకపోవడం వల్ల కనీసం కోల్డ్ స్టోరేజ్ ఉన్న మిర్చిలు అన్నా సరే కనీసం కోల్డ్ స్టోరేజ్ అద్దెలు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు మిర్చి రైతులకి. ఇట్లాంటి పరిస్థితుల్లో మిర్చి రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎగుమతులకి అవకాశం అనుమతులు సంపాదించి ఇవాళ మిర్చికి ధర పెంచి కనీసం క్వింటాకి 25,000 రూపాయలు ధర ఇచ్చి ఇవాళ మిర్చి రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతాము. నష్టపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, సంక్షోభంలో కూరుకుపోతున్నా, అప్పులు పాలవుతున్న పత్తి రైతుల్ని మిర్చి రైతులను ఆదుకునే కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతుల్ని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.